నాయని విశాల్ ఫౌండేషన్ పేరు మీద క్రీడా పేరు మీద 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మరింత మెరుగ్గా చేసుకుంటూ ఈరోజు వరంగల్ పేరుని తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున హాఫ్ మారథాన్ చేస్తారా అనేటువంటి ఆశ్చర్యపోయే విధంగా తీసుకున్న ఈ కార్యక్రమం దీనికి నిర్వహించిన నాయని రాజేంద్రన్న గారికి మిగతా శాసనసభ్యులకు అండ్ దీంట్లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మత్తు వదిలి మైదానాలు చేరలేని ఆలోచన విధానాన్ని ఈరోజు ఈ వరంగల్ రుజువు చేసి ప్లాట్ఫామ్ అయ్యింది. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. మంచి కార్యక్రమం, మంచి మెసేజ్ ఇచ్చినటువంటి వరంగల్ గడ్డకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. స్పోర్ట్స్లో అంచెలంచెలుగా ఒక మంచి నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలని మా చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారితో కూర్చొని వారి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భంలో మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితి కల్పించుకోవాలి. గట్టు ఇంకొకటి వరంగల్ ఒక పొటెన్షియల్ ఉన్న గడ్డ. ఈ గడ్డకు మనమే స్పోర్ట్స్ స్కూల్ ఇచ్చాం. ఇంకా ఇతరత్ర ఏ అవసరం ఉన్నా కూడా వీళ్ళంతా పరిగెత్తడానికి గ్రౌండ్స్ ప్లాట్ఫామ్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి వరంగల్ గడ్డకు వరంగల్ తీసుకునే నిర్ణయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా తరఫు నుంచి, మా చైర్మన్ గారి తరఫు నుంచి, మా ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి ఇంత పెద్ద ఎత్తున మారథాన్ నిర్వహించినటువంటి మా సోదరులందరికీ, ఆర్గనైజర్స్కి, నాయని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మంత్రివర్యులు శ్రీహరి గారికి, స్పోర్ట్స్ చైర్మన్ గారికి, శివసేన రెడ్డి గారికి, అదేవిధంగా శాసనసభ్యులు నాగరాజు గారికి, ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి